కృష్ణ పరమాత్మ చెప్పాట, బావా నా వెనకాల 10,000 మంది నారాయణ సైన్యం ఉంది, వాళ్ళు కావాలా నేను కావాలా, నేనేం ఆయుధం పట్టను, ఊరికే అడ్వైజ్ ఇస్తా అంటే దుర్యోధన అనుకున్నట, ఎందుకు ఆ అడ్వైజులు మేము ఇస్తాం బోర్డు, ఇటాని పనికిమాల బ్యాచ్ మాకెందుకు, ఆ 10,000 కావాలన్నట్టు. చూడండి, రిమోట్ ఆయన చేతిలో పెట్టుకొని వీడికి టీవీ ఇచ్చాడు. ఈ పాపిష్టి వాడు అది తెలుసుకోక 10,000 మందిని వేసుకొచ్చాడు. భీష్ముడు అడిగాట, దుర్యోధన పరమాత్మ ఏమన్నాడ్రా అని అడిగాట. ఏమో తాతయ్య, కృష్ణుడికి కూడా ఈ మధ్య మైండ్ పోయింది, ఆయుధం పట్టనన్నాడు, రథంలో కూర్చొని ఉపదేశం చేస్తా అన్నాడు, నాకు అక్కర్లేదులే అన్నాను. ఓరి పిచ్చివాడా, పరమాత్మ నీ రథంలో కూర్చుంటేనే నీకు జయం వచ్చేదిరా, నవరత్నాలు వదిలిపెట్టి నత్తగుళ్ళల కోసం బయలుదేరావా, పరమాత్మ ఏమన్నాడు అన్నారు. ఆయుధం పట్టనన్నాడు తాతయ్య అన్నాడా, పరమాత్మ చేత ఆయుధం పట్టించకపోతే నేను భీష్ముణ్ణే కాదన్నాడండి. 10 రోజుల యుద్ధంలో అర్జునుడు దండం పెట్టాట, బావా నువ్వు మాకు అనుకూల శత్రుడివి. ఆ సినిమాలో చెప్తారే, అలో శత్రువులు ఎక్కడో ఉండర్రా, కూతుళ్ళ రూపంలో, పెళ్ళాల రూపంలో, పిల్లల రూపంలో మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వాడికి అడ్వర్టైజింగ్ కోసం నువ్వు నేను, వాడి చేత తన్నులు తినడానికి నువ్వు అని చెప్తాడే రావు రమేష్. అట్లా 10 రోజుల యుద్ధంలో అర్జున్